తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన సమర్థవంతంగానే సాగుతున్నా కొన్ని లోపాలు ఆయన పాలిట శాపాలుగా మారాయని విశ్లేషకులు అంటున్నారు. ముఖ్యంగా తన పాలన పనితీరు అనుసరిస్తున్న విధానం పట్ల ప్రజల్లో సంతృప్తి ఉన్నప్పటికీ కొన్ని విషయాల్లో ఆయన వెనుకబడుతున్నారా అంటే అవుననే చెప్పవచ్చు. ప్రధానంగా చేసిన పని చెప్పుకోకపోవడం ప్రభుత్వానికి అత్యంత దయనీయ స్థితిలో పడేస్తోంది. ప్రాంతీయ పార్టీలు సొంతంగా ప్రచార సాధనాలు ఏర్పాటు చేసుకున్నాయి. కొన్ని తమ వర్గాల ప్రచార సాధనాలపై ఆధారపడ్డాయి. కానీ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ప్రత్యేకించి ఎలాంటి మీడియా సొంతంగా లేదు. ఈ పరిస్థితుల్లో సీఎం రేవంత్ కు రెండు ప్రధాన మీడియా సంస్థలు బాసటగా ఉన్నాయి. ఇక్కడి వరకైతే పర్లేదు, కానీ సీఎం పరిపాలనా ప్రచారాన్ని చూస్తున్న వారు కొంత నిర్లిప్తంగా ఉన్నట్లు కనిపిస్తోందని పలువురు అంటున్నారు. సకాలంలో సరైన రీతిలో స్పందించకపోవడం, సరైన వివరణలు వెంటనే ఇవ్వకపోవడం, ప్రాధాన్యత అంశాలకు సంబంధించి ఆలస్యంగా స్పందించడం ఇవన్నీ ప్రభుత్వానికి మైనస్ గా అనిపిస్తున్నాయని కొందరి వాదన. గతంలో ఏదైనా చిన్న విషయం సాధించినా మీడియా సహా సామాజిక వారధుల్లో జర్నలిస్టులే బాకాలు ఊదేవారన్న వార్తలున్నాయి. అంతెందుకు, ఇప్పటి కాంగ్రెస్ పార్టీ లేదా ప్రభుత్వం నుంచి ఏదైనా బీఆర్ఎస్ పై ఆరోపణ లేదా వార్త వస్తే మీడియా కన్నా ముందే జర్నలిస్టులు బీఆర్ఎస్ కు సపోర్ట్ గా నిలిచి ఎదురుదాడికి దిగుతారన్న వాదన కూడా ఉంది. అంతెందుకు, ఒక మంత్రి ఒక కార్యక్రమంలో పాల్గొంటే దానికి సంబంధించిన అంశాలు సక్రమంగా చేరవేయడంలో పీఆర్ఓలు విఫలమవుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. సీఎం ఇతర మంత్రుల కార్యక్రమాలకు సంబంధించి ఏదో లైవ్ లింక్ వేయడం తప్ప సరైన ఫాలో అప్ లో సంబంధిత పీఆర్ఓలు లేరన్న విమర్శలు ఉన్నాయి. ఏదేమైనా కాంగ్రెస్ ప్రభుత్వం తన ప్రచార విభాగాన్ని మరింత పటిష్టం చేసుకుంటేనే భవిష్యత్తులో తన కార్యక్రమాలు సమర్థవంతంగా ప్రజల్లో ప్రచారం చేసుకునే వీలుంటుందని విశ్లేషకులు అంటున్నారు.